లక్ష్మీ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో బీరకాయని హార్వెస్ట్ చేసుకున్నాం. సరే, దీంతో మనం ఈరోజు బీరకాయ బజ్జీ వేసుకుందాం. గార్డెన్లో ఉన్న వామాకును కూడా కట్ చేసుకుందాం. రండి. వామాకు ఆరోగ్యానికి చాలా మంచిది. మనం శనగపిండి తింటున్నాం కదా, అందువలన కొంచెం వామాకును కూడా వేసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల నేను గార్డెన్లో వామ చెట్టు కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి, కిందకెళ్ళి మనం బజ్జీ వేసుకుందాం. ఇవి మనం కాడలు నాటుకున్నా కూడా, ఇలాగా కాడలు నాటుకున్నా కూడా చక్కగా మొక్కలు వచ్చేస్తాయి. గార్డెన్లో కోసుకొచ్చుకున్నాం కదా బీరకాయని, ఈరోజు దీంతో బీరకాయ బజ్జీ వేసుకుంటాం. బీరకాయ, శనగపిండి, అరకప్పు బియ్యపిండి, సోడా ఉప్పు లైట్గా, డీప్ ఫ్రైకి ఆయిల్, కారం ఒక స్పూన్ వేసుకోండి, పసుపు అర స్పూను, సాల్ట్ మనకు తగినంత. మనం బజ్జీ తిన్నప్పుడు కొంచెం డైజెషన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం గార్డెన్లో కోసుకొచ్చుకున్న వామాకు కూడా ఉంది కదా, ఈ వామాకును కూడా 4-5 బజ్జీలు వేసుకున్నామంటే మనం తిన్నాక చాలా ఫ్రీగా ఉంది. ఫస్ట్ లైట్గా స్టెప్ తీసుకోండి. మరీ ఎక్కువ తీయకండి, లైట్గా తీయండి. ఇలా చెక్కు తీసుకున్నాక దీన్ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. మనం కొంచెం చేదు చూసుకోవాలి, ఎందుకంటే కొన్ని బీరకాయలు తీకుంటే కొన్ని చేదు ఉంటాయి. దానికి ఆలువుగా సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. కదా వామాకు, వీటిని కూడా నీట్గా వాష్ చేసుకోండి. శనగపిండి, ఒక అరకప్పు బియ్యం పిండి, అర స్పూను పసుపు, ఒక స్పూను కారం, తగినంత సాల్ట్. నేను ఒక స్పూన్ వేస్తున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం లైట్గా సోడా. వీటిని మొత్తం ముందు ఇలా మిక్స్ చేసి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత వాటర్ వేసుకుంటా బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోండి. మరీ పలసగా కాకుండా మరీ టైట్గా కాకుండా అనువుగా కలుపుకోండి. ఇది బాగా ఇలాగా బీట్ చేసినట్టు కలపండి. అప్పుడు బజ్జీలు చాలా మృదువుగా వస్తాయి. ఇలా కలపడం వలన బజ్జీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. బాండీ పెట్టుకుందాం. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసి ఉంచుకున్నాం కదా బీరకాయని, అవి మనం దీనిలో ముంచుకొని ఒక్కొక్కటి వేసుకుందాం. మీరు ఎన్నో బజ్జీలు తిని ఉంటారు, పచ్చిమిరపకాయ బజ్జీ, ఆనియన్ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఇలాంటి ఎన్నో రకాలు తిని ఉంటాయి. కానీ బీరకాయ బజ్జీ టేస్ట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హీట్ అయింది, మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు, మరీ అని
కొంచెం తక్కువ అవ్వకుండా చూసుకోండి. మంటను కూడా కొంచెం నార్మల్లో పెట్టుకోండి. మనం కట్ చేసుకున్నాం కదా బీరకాయల్ని రౌండ్గా, వీటిని ఒక్కొక్కటి ఇలా ముంచి మొత్తం అయ్యేటట్టు చూసుకొని వీటిని ఇట్లా ఆయిల్లో వేసేద్దాం. ఇలాగే మొత్తాన్ని మనం వేయించుకుందాం. ఈ రకంగా ఈ కలర్ వచ్చినాక, గోల్డెన్ కలర్ వచ్చినాక తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇట్లాగే అన్నిటిని కూడా వేయించుకుందాం. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో? తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటాయి. బజ్జీ వేసుకున్నాం కదా, అదే విధంగా వామాకు బజ్జీ కూడా వేసుకుందాం. మన గార్డెన్లో ఎవరైనా సరే ఒక వామ చెట్టు అనేది నాటుకోవాలి. వామాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలకు కూడా వామాకుతో పెట్టిన పదార్థాలు వారానికి ఒకసారైనా పెట్టాలి. ఇది కూడా ఇలాగే వేసేసుకోవాలి మొత్తం. ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇదిగోండి ఈ రకంగా తీసేసుకోవాలి. ఇవి చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి మన బీరకాయ బజ్జీ, వామాకు బజ్జీ. బీరకాయ బజ్జీ తింటే కూడా చాలా టేస్ట్గా ఉంది. ఈ బీరకాయ బజ్జీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.